గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, లక్ష్మీదేవి గురించి అందరం ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. అవునమ్మా. మనం ఎక్కువ ఆరాధించడం కూడా లక్ష్మీదేవిని అందరం ఆరాధిస్తూ ఉంటాం. కానీ దరిద్ర దేవత కూడా ఉంది, దరిద్ర లక్ష్మి అని కొన్నిసార్లు వింటుంటాం. లక్ష్మీదేవి దరిద్ర లక్ష్మి ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా అమ్మ? రిలేషన్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి? ఉందమ్మా. ఆవిడ అక్కగారు, ఈవిడ చెల్లెలు. అక్క చెల్లెలే. ఆవిడ జ్యేష్ఠాదేవి అంటారు ఆవిడ్ని. జ్యేష్ఠ అంటే పెద్దది, పెద్ద ఆవిడ లక్ష్మి, దరిద్ర దేవత. చిన్న ఆవిడ లక్ష్మీదేవి. అందుకే పూర్వకాల ఇళ్లలో ఎవరి మీద కోపం వస్తే దరిద్రం అని దష్ట అనేవారు. అంటే జ్యేష్ఠకు సంబంధించింది దష్ట. అంటే వ్యవహారంలో అట్లా ఊర్లలో నిజంగా దష్ట అంటారు కదా, అంటే నువ్వు దరిద్రం అని అర్థం అక్కడ. జ్యేష్ఠాదేవి అని అంటే ముందు ఆవిడ పుట్టింది, తర్వాత లక్ష్మీదేవి పుట్టింది. ఎప్పుడైనా ఏదన్నా మనం చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, పనికిరాంది ముందు వస్తుంది, పనికొచ్చే తర్వాత వస్తుంది. పాల సముద్రం తరచినప్పుడు ఏమొచ్చింది? ముందు హాలాహలం వచ్చింది, అందులోంచి చెడంతా వెళ్ళిపోయింది, తర్వాత అమృతం వచ్చింది. పొలంలో పంట వెయ్యంగానే చేసే పని ఏమిటి? కలుపు తీస్తారు కొద్ది రోజుల్లో. పనికిరానివి తీసేస్తే పనికొచ్చేది ఏపుగా వస్తుంది. అట్లాగే ముందర లక్ష్మీ జ్యేష్ఠాదేవి ఆవిర్భవించి ఆ తర్వాత లక్ష్మీదేవి ఆవిర్భవించింది అని చెప్తారు. ఇది వాళ్ళకున్నటువంటి చుట్టరికం. అక్కా చెల్లెలు. ఈ అక్కా చెల్లెలు ఇద్దరు కలిసి ఉండరు. ఎందుకనమ్మా? ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు, అంతే. అవును, ఇవి ఇద్దరు ఒకటే. ఎలాగంటే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులాగా. నాణ్యం రెండిటికి ఉన్న చుట్టరికం ఏమిటి? ఒకదానికి ఉన్న రెండు, అంతే, రెండు సైడ్స్, అంతే అంతే, రెండు వైపులు. అలాగే ఒకే ఒక సంపదకి లేకపోవడం, ఉండడం అనేటటువంటి రెండు లక్షణాలు ఉంటాయి గనక ఆవిడ జ్యేష్ఠాదేవి, ఈవిడ లక్ష్మీదేవి. ఈవిడుంటే ఆవిడుండదు, ఆవిడుంటే ఈవిడుండదు. ఓకే అమ్మా, అసలు ఏ రకంగా వస్తుంది దరిద్ర దేవత ఇంట్లోకి? అంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు శుభ్రంగా లేకపోతే వచ్చే అవకాశం, ఇలా చాలా చెప్తుంటారు. ఏ రకంగా ఉంటే దరిద్ర దేవత రాకుండా ఉంటుందమ్మా? ధర్మరాజు జూదంలో ఓడిపోయిన తర్వాత సర్వస్వం కోల్పోయి అరణ్యవాసానికి వెళ్ళాలి. అంటే దరిద్ర దేవత ఆవహించాలి కదా, సంపదలు కోల్పోయి. అవును. అప్పుడు లక్ష్మీదేవి అంటుంది, జానపద గేయం అమ్మ ఇది. ఏమంటే, చేటలో పళ్ళను చెరపడే రాజు, కట్టి విడిచిన బట్ట కట్టడే రాజు, ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని చెప్తుంది. ఇలా కొన్ని. నేను ఎలా పెడతాను అటువంటి చోటికి? ఒక్కటి సవ్యంగా లేదే. నేను ఇల్లు ఉండడానికి తగినటువంటి చోటు అంటే చేటలో పళ్ళు వేయకూడదట. ఇప్పటికీ పల్లెటూళ్ళల్లో ఒప్పుకోరమ్మా. చేటలో బియ్యం చెరుగుతారు కదా, బియ్యానికి తౌడు ఉంటుంది కదా, ఆ చేటకి తౌడు అతుక్కుని ఉంటుంది. దాంట్లో కూరగాయలు పళ్ళు గనక వేసినతో త్వరగా పాడైపోతాయి. అందుకని చాట్లో పళ్ళు వేసామంటే దరిద్రం అంటారు. అలా వేయడు. ఒకసారి కట్టి వదిలిన బట్ట మళ్ళీ కట్టడు. విడిచిన బట్ట కట్టడం దరిద్రం. చూసారా ఏ పదం వాడాం? దరిద్రం, దరిద్ర దేవత. అలాగే ఒకళ్ళు స్నానం చెయ్యగా మిగిలిన నీళ్లతో స్నానం చేయడం, అది కూడా దరిద్రం అమ్మ. ఇప్పుడు మీరు పల్లెటూళ్ళలో పెద్దలు ఇంట్లో ఎవరైనా ఉంటే స్నానం చేసేటప్పుడు ఒక బకెట్లో నీళ్లు తీసుకుంటాం, స్నానం చేస్తాం, అడుగున ఆఖరి దాకా పోసుకోం కదా, కాసి నీళ్లు మిగిలిస్తాం. ఆ మిగిల్చిన కింద పోసి బకెట్ బోర్లించి వస్తారు. ఆ మిగిలిన నీళ్లతో ఇంకోళ్ళు స్నానం చేయకూడదు. మామూలుగా అందులో నీళ్లు వదలొద్దు అనటం విన్నాం, కానీ దాని వెనకాల రీజన్ ఇదని ఇప్పుడు తెలిసిందమ్మా. కానీ ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, ఆఖరి నీళ్లు పోసుకోకూడదు, వదిలిపెట్టకూడదు. కనుక వాటిని కింద పారబోసి వచ్చేస్తాం కదా. అంటే ఆడి విడిచిన నీరు ఆడడే రాజు అని ఒక జానపద గేయాలు ఇవన్నీ మనకి. ఇవన్నీ ఎక్కడ దరిద్ర దేవత రావడానికి వీల్లేని ప్రదేశాలు ఇవి. అంటే దరిద్రం రావాలంటే ఏం చెయ్యొచ్చు? విడిచి బట్టలు అక్కడ పడేసి మళ్ళీ కట్టుకోవడం, విడిచిన బట్టలు కట్టుకోవడం దరిద్రమే కదమ్మా. కంపు కొడతాయి, పాడైపోతాయి, వాసన వస్తాయి. బట్టలు బోల్డ్, దే క్యారీ మెనీ థింగ్స్ విత్ దెమ్. అంచేత అవి. తర్వాత
ఒకళ్ళు వాడిన నీళ్లు మళ్ళీ వాడడం, ఎంగిళ్ళు తినడం, అశుభ్రంగా ఉండడం, అశుచిగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా దరిద్రం ఉంటుంది అని చెప్పడానికి సంకేతం. ఇలాంటి చోట ఆవిడికి నచ్చుతుందిట వస్తుంది. ఈవిడిలా ఉంటి చోట్ల గురించి చెప్పడం కన్నా లక్ష్మీదేవి తాను ఎక్కడుంటానో కొన్ని ప్రదేశాలు చెప్పింది. ఆ లక్ష్మీదేవి ఉంటానని చెప్పిన ప్రదేశాలకి భిన్నంగా ఉంటే లక్ష్మి ఉండదు. లక్ష్మి లేదు కనుక ఇవిడ వచ్చి కూర్చుంటుంది. లక్ష్మి తాను ఎక్కడ ఉంటానని చెప్పింది, శుచిగా ఉండాలి. శుచి అంటే మనిషి శుచిగా ఉండాలి, ఇల్లు శుచిగా ఉండాలి. అవునమ్మా. మనసు కూడా శుచిగా ఉండాలి. ఇది మేము అందరం ఇది వదిలేస్తాం అదే కదా. మనసులో ఎంతసేపు నేను నీట్గా మంచి బట్టలు కట్టుకుని సెంట్లు అవి కొట్టుకుని ఇల్లంతా నీట్గా పెట్టుకుని కొత్త ఇప్పుడే మీరు ఏదో ఐక్యానో ఏదో రకంచి ఫర్నిచర్ తెప్పించి నీట్గా అక్కడ పెట్టాం అంతే బా అనిపిస్తుంది. కానీ ఇంట్లోకి వెడితే అంత నీట్గా ఉన్నా ఒక్క 2 నిమిషాలు కూర్చోవాలనిపించదు. ఎప్పుడు బయటపడదామా అనిపిస్తుంది. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి భావాలు అంత వ్యతిరేకమైనటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ప్రతికూల లక్షణాలు. కనుక అటువంటి చోటకి లక్ష్మీదేవి ఉండదు. శౌచం లక్ష్మి ఉండాలంటే కావాల్సింది. తర్వాత ఇంట్లో ఎప్పుడు తగాదాలు దెబ్బలాటలు ఉండకూడదు. గాలి వెలుగు ఉండాలి, వెంటిలేషన్ ఎక్కువగా. చీకటి పడ్డాక దీపం ఉండాలి. దీపంలో నేను ఉంటానని చెప్పింది, పూలలో తానుంటానంది. తర్వాత ఏనుగు ముఖంలో ఉంటానంది, చంద్రుడి వెన్నెల్లో ఉంటానంది. లక్ష్మీదేవి ఉంటానని చెప్పినటువంటి వస్తువులు ఇవి. ఇవి మన దగ్గర ఉన్నట్టయితే లక్ష్మి ఉంటుంది. ఈ మధ్య ఎవరో ఈ ఏనుగు ముఖంలో లక్ష్మీదేవి ఉంటుంది కనుక ఇంట్లో ఏనుగులు పెట్టుకోండి అని చెప్పి షాప్ పేరు కూడా చెప్పారు, ఎక్కడ దొరుకుతాయో. ఇది నిజంగా అట్లా పెట్టుకోవచ్చమ్మా? అవసరం లేదు. పెట్టుకోవచ్చు కానీ పెట్టుకోవాలని ఏం లేదు. ఏనుగు ముఖాలు పెట్టినంత మాత్రం లక్ష్మీదేవి ఇంట్లోకి ఏం వచ్చి కూర్చోదు. మనం దెబ్బలాడుకుంటూ ఉంటే ఆవిడ పారిపోతుంది. ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ ఉన్నా, అప్పుడు కొంతమంది ఇళ్లలో ఫ్లయింగ్ సాసర్స్ ఉంటాయి భోజనాల దగ్గర, అలాంటివి ఉన్నా లక్ష్మీదేవి పొరపాటును కూడా దరిదాపుల్లోకి రాదు. వీలైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. వస్తున్నదన్నా పారిపోతుంది. అంటే దరిదాపుల్లో కదా, కొన్ని రోజుల పాటు రాదు. అంచేత మనకి సంపద కావాలి అంటే నవ్వుతూ ఉండాలి. అదే చెప్తారండి, ఇంటికి సంపద ఎవరంటే చిరునవ్వు ఉన్న మొహాలట. నవ్వుకుంటూ ఎప్పుడు నవ్వగలం మనం? మనసు బాగుంటే, అంతే అమ్మా. కల్మషం అందరూ ఆహ్లాదంగా ఉంటే, ఒకళ్ళ పట్ల ఒకటి శత్రుభావం లేకుండా ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే ఇవి లేని చోట లక్ష్మి ఉండదు. ఇంట్లో శుచిగా లేకపోయినా, దెబ్బలాడుకుంటూ ఉన్నా, పోట్లాడుకుంటూ ఉన్నా, ఏడుస్తూ ఉన్నా, ఏడ్చే చోట కూడా లక్ష్మి ఉంటుంది. ఎందుకంటే కష్టాలు ఎవరికి ఉండవమ్మా, మనుషులకు కాకపోతే మాకులకు వస్తాయా? వస్తాయి. కష్టం వస్తుంది కానీ దానికి ఏడవకూడదు. బాధపడడం వేరు, దాని వేదన చెంది దిగులు పడ్డం వేరు. కొంతమంది మొహాలు చూడండి, ఏదో చిన్న బాధ వస్తుంది, మొహం అంతా దీనానాథుల్లాగా మొహాలు పెడతారు. వాళ్ళకి సంపద రమ్మంటే ఎట్లా వస్తుంది? ముందు ఆ మొహం మారిస్తే మీ మొహం కాస్త మార్చుకోండి, మీకు కష్టాలు తొలగుతాయని చెప్తారు చాలా మంది. మొహంలోనే కనపడతాయి. ఎప్పుడు చూసినా ఏడుపు కొట్టు మొహం వేసుకొని ఉంటావు ఇట్లా అంటుంటారు. ఏడుపు మొహం, ఈడుపు కాళ్ళు, ఈ రెండు జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తాయని చెప్తారు పెద్దవాళ్ళు ఇంట్లో. ఈడుపు కాళ్ళు అంటే పని చేయమంటే అబ్బా అని నడవడం చకచకా కాకుండా ఏమిటో అని కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తారు. అంటే ఇష్టం లేక. అంటే సోమరితనం ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు, దరిద్ర దేవత ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకళ్ళు అంటే ఒకళ్ళు ఉండరు కదా. దీనికి చిన్న ఒక చమత్కారమైన విషయం చెప్తారు. చెప్పండి. మా ఇద్దరిలో ఎవరు అందగత్తెలు అని అడిగారట లక్ష్మీదేవిను జ్యేష్ఠాదేవి. ఎవరిని అందగత్తెలన్నా రెండో వాళ్ళకి కోపం వస్తుంది కదా. అవునమ్మా. మరి లక్ష్మి కావాలి, జ్యేష్ఠాదేవి అక్కర్లేదు. అందుకు ఆయన తెలివిగా అన్నాడట, ఇద్దరిని అక్కడ నిలబెట్టి మీరు ఇటు రండి, నువ్వు ఇటు వెళ్ళు అన్నట్ట. లక్ష్మీదేవిని ఇంట్లోకి రమ్మన్నాడు, జ్యేష్ఠాదేవిని వెళ్ళమన్నాడు. అబ్బా నువ్వు అలా బయటికి వెడుతుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట జ్యేష్ఠాదేవిని. లక్ష్మీదేవిని నువ్వు ఇంట్లోకి వస్తుంటే ఎంత అందంగా ఉన్నావు అన్నట్ట. అయిపోయింది. ఎంత తెలివిగా చెప్పారు కదమ్మా. మనకు కావాల్సిందే అది. అదే కదా. అప్పుడు వెళ్తే ఈవిడ వస్తుంది, చీకటి పెడితే గాని వెలుగు రాదు. అంతే 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 కదా. అంచేత వెలుగు లేకపోతే చీకటి వస్తుంది.
అవును, చీకటి వస్తే వెలుగుపోయింది కాదు, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది. అవును. అందువల్ల వెలుగుని ఆహ్వానించుకోవాలి, చీకటి దానంతట అదే పోతుంది. అంచేత సూపర్ అమ్మా నిజంగా. ఎవరమ్మా ఇది చెప్పింది? ఏదో ఒక పండితుడి గురించి ఒక కథ చెప్తారు. ఇది ఒక ప్రధానమైన పండితుడు అని కాదు, ఊరికే అసలు తెలివితేటలు ఎట్లా ఉంటాయి అని చెప్పడానికి ఒక పండితుడి పేరు పెట్టి చెప్పినటువంటి లోకంలో ఉన్నటువంటి కథ. చాలా అద్భుతంగా అసలు నిజంగా చెప్పేవారు. ఇలా ఉంటాయి. అంచేత మనకి సంపద కావాలి అంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే డబ్బు అని మాత్రమే అనుకుంటాం మనం. అవునమ్మా. కాదమ్మా, అష్టలక్ష్ములు ధనంతో పాటుగా ధాన్యం, చదువు, ఆరోగ్యం, సంతానం ఇలాంటివన్నీ కూడా లక్ష్ములే. ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా ఉండాలి అంటే ఎప్పుడూ మనం ఆహ్లాదంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, ఇంట్లో గాలి వెలుగు ఉండాలి, శరీరం మనసు కూడా శుచిగా ఉండాలి. ఇవేమీ లేకపోతే అక్కగారు వచ్చి కూర్చుంటారు, అక్కగారు వద్దనుకుంటే ఇవన్నీ ఉండాలి. అంతే. మనం తన కోసం పెద్ద ప్రయత్నాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలి, మనకు కావాలి ఇవన్నీ అనుకుంటే ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఇందులో ఏదన్నా డబ్బు పెట్టి చేయాల్సిన పని ఉందమ్మా? లేదమ్మా. నవ్వుతూ ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. లేదు, మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే సరిపోతుంది. ఇల్లు శుచిగా పెట్టుకోవడానికి డబ్బు అక్కర్లేదు కదా. అవును. పోట్లాడుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. తిట్టుకోకుండా ఉండడానికి డబ్బు అక్కర్లేదు కదా. ఏడవకుండా ఉండడానికి డబ్బులు అక్కర్లేదు కదా. ఇవేమీ డబ్బులు అక్కర్లేకుండానే మనకి లక్ష్మి వచ్చేటటువంటి సాధనాలు. అంతే, మనం రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలా మంది ఇవన్నీ జరగాలంటే ఈ రెమెడీ చేయాలి, ఆ రెమెడీ చేయాలి, ఇలాంటివన్నీ చెప్తుంటారు కదమ్మా. అసలు ఇవన్నీ వర్కౌట్ అవుతాయా? అవ్వవని అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్పినవన్నీ వింటే. ఇవన్నీ ఈ లక్షణాలని తీసుకొచ్చే సాధనలకు మనకు వస్తాయి అంతే. ఓకే. ఇప్పుడు మీరు ఈ జపం చేస్తూ కూర్చోండి అంటే తిట్టకుండా ఉంటారు, అంతసేపు చాలదు. అంతే అంతే కదా. ఏదో దేవుడు పూజ అనగానే జపం చెయ్యాలి అంటే శుచిగా ఉంచుకుంటారు కదా మిగిలిన సమయానికన్నా. ఇలా ఉపయోగపడతాయి. లక్ష్మీదేవి రావడానికి కావలసినటువంటి వాతావరణాన్ని కల్పించడానికి ఉపయోగపడతాయి. ఆ వాతావరణం మంత్రం లేకుండా కూడా మనం కల్పించుకోవచ్చు. అంటే మంత్రాలు వద్దని కాదు, వాటికి శక్తి లేదు అని చెప్పట్లా నేను. అవన్నీ చెయ్యలేకపోయినా ఇలా ఉంటే వస్తాయి. చేయగలిగితే చేసుకోవచ్చు, చేయలేకపోతే విచారం అవసరం లేదు. మళ్ళీ మంత్రం అంటే మనం చెప్పే విధానం అటు ఇటు అయినా కూడా మీరు అన్నట్టు అర్థాలు మారిపోతాయి. దానికన్నా మనం ఇదంతా మీరు చెప్పినట్టు చేసుకోవడమే బెటర్. హాయిగా ఉండండి. అంతే అంతే. లలితా సహస్రనామంలో ఒక నామం ఉంది అమ్మవారి గురించి, సుఖారాధ్య అని ఉంది. సుఖంగా ఆరాధించబడేది. సుఖంగా ఆరాధించేదానికి ఎందుకు కష్టపడతామమ్మా? అమ్మవారి ఆరాధన సుఖంగా చేసుకోవచ్చుగా, అంతే హాయిగా చేసుకోవచ్చుగా. కష్టపడి ఎందుకు చెయ్యాలి? సోమరితనం ఉండకూడదు గాని, అవునవును, బద్ధకం ఉండకూడదు గాని కష్టపడమని చెప్పరా. అందరూ ఆర్భాటాలు, హంగులు, హడావిడి, పూజలు ఇవన్నీ అనగానే అమ్మో అన్ని నియమాలు పాటించాలి, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు. నియమాలు ఉన్నాయి లేకపోలా, కానీ అవి కూడా చాలా తేలికైన నియమాలు. మనం అనుకుంటే తేలికమ్మా కాదమ్మా. శుచిగా ఉండమంటే అదేమంత కష్టం? ఉతికిన బట్టలు కట్టుకోమంటే కష్టమా? ఇల్లు శుభ్రంగా పెట్టుకోమంటే కష్టమా? సోమరిపోతులకు కష్టమే అమ్మా. సోమరిపోతులకు అందుకే సోమరితనం ఎలా ఉంటుంది? ఉండదు. అంచేత కొంచెం శుచిగా పెట్టుకోండి అంతే. ఇలా చిన్న చిన్నవి ఈ రెండే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా చాలా ఏమీ కష్టం లేనివమ్మా. ఏమీ ఆ మాత్రం కూడా కష్టపడకుండా మంత్రం చేయడం కష్టం కదా. అవును అవును, చాలా కష్టం. ఇంకేదో రెమెడీస్ అవి చేయండి చేయండి అని చెప్తే డబ్బులు ఖర్చు పెట్టి చేయడం కష్టం కదా. వాటికన్నా ఇది తేలిక కాదు. మరి పైగా శుభ్రంగా ఉంచుకుంటే మనకే ఇంకా హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇది ఒక ఫేవర్ కూడా ఉంది కదమ్మా. అది కూడా లక్ష్మే కదమ్మా, ఆరోగ్య లక్ష్మి. అంతే అంతే. అవునమ్మా, మీరు చెప్పినట్టు నిజంగా ఆరోగ్యము ఉండాలి, డబ్బు ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలమ్మా. డబ్బు ఒక్కటే కాదు, అన్నీ ఉండాలమ్మా. డబ్బు ఒకటి, డబ్బుతో వచ్చేది ఏం లేదు. ఆరోగ్యం ఉండాలి. మనకి కావాలంటే పిలిచే మనుషులు ఉండాలి. బోల్డ్ మంది పిల్లలు ఉన్నారు, కానీ కప్పుడు కాఫీ ఇచ్చేవాళ్ళు ఉన్నారా? గ్లాసులు మంచినీళ్ళు చేతికి అందించే వాళ్ళు ఉన్నారా? ఏదో దేశాల్లో ఉండి ఎక్కడో ఉండి
బోల్డ్ సంపాదిస్తున్నారు, కోట్లు కోట్లు సంపాదిస్తున్నారు. ఆయా దేశాల్లో ధనవంతమైన దేశాల్లో పెలాషియల్ బిల్డింగ్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ అమ్మకో నాన్నకో జ్వరం వస్తే చూసుకోవడానికి. జై శ్రీమన్నారాయణ స్వామి, ఈ పాద పద్మాలకు నమస్కారాలు తెలుపుకుంటూ అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను స్వామి. నేను ఇంతవరకు ఇటువంటి కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు స్వామి. తొలిసారిగా ఇటువంటి కార్యక్రమం తలపెట్టాము. అయితే ఇది ఒక మీ పరిచయంతో, మీ ఇంటర్వ్యూతో ప్రారంభం కావాలని సంకల్పం చేసుకుని 13వ తారీఖున మిమ్మల్ని అభ్యర్థించడం, మీరు దయతో అంగీకరించడం జరిగింది. ఇది మహదాశీర్వాదంగా భావించి ప్రారంభిస్తాను స్వామి. తప్పులుంటే క్షమించమని చెప్పి కూడా కోరుతున్నాను స్వామి. అది 78, 79 అనుకుంటాను స్వామి. తొలిసారిగా విజయవాడ సత్యనారాయణ స్వామి టెంపుల్లో అన్నమాచార్య కీర్తనలు పాడడానికి వచ్చాను. సత్యనారాయణపురం శివ విష్ణు టెంపుల్. 80 బాగా గుర్తుంది స్వామి. 1980 అంటే మీ ఆశ్రమం తీసుకుంది 80లో. అక్కడ మీరు త్రిదండం పట్టుకుని ఊర్ధ్వ పుండ్రాలతో సుందర దరహాసంతో ఒక యోగిరాజు కూర్చున్నారు వేదిక మీద అని, దివ్యమైన ప్రకాశం వెదజిల్లుతూ కూర్చున్నారు. ఈ మహాపురుషుడి ఆశీర్వాదం తీసుకోవాలి అన్న ఆలోచన నాకు కలిగింది. వయస్సులో సరిసమానమైన స్వామి, మీ పట్ల నాకు ఒక పితృభావన, గురుభావన ఉన్నాయి స్వామి. అలా అనిపించింది నాకు ఆ రోజు చూసినప్పుడు. మీ వయసు చూస్తే 20, 21 ఆ ప్రాంతంలోనే ఉంది. మరి ఆ వయస్సు యువకుల్ని గమనిస్తే వాళ్ళను ఈ హార్మోన్స్ ఎంతో కలవరపెడుతూ ఉంటాయి. ఆ వయసులో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు ఆ మార్గం వైపు ఎలా ప్రయాణించగలిగారు? రెండోది, సన్యాసం ఎలా స్వీకరించగలిగారు ఆ వయసుకే అని నా తొలి ప్రశ్న స్వామి. అయితే మీరు దయతో చెప్పబోయే సమాధానం యువతకు ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను స్వామి. 1975వ సంవత్సరం దాకా మేము చదువుకునేటువంటి రోజుల్లో ఏవో అక్కడక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ, ఉద్యోగం లాంటివి చేస్తూ, ఒక రకమైనటువంటి రేషనల్ ఆలోచన ధోరణితోటి మేము ఉండేవాళ్ళం. అంటే చుట్టూ ఉండేటువంటి మిత్ర వర్గం కూడా అదే రకమైనటువంటి ఆలోచన ధోరణి కలిగినది కావడం చేత మాకు కూడా అనేక విషయాల్లో రకరకాల సందేహాలు, సాధారణంగా యువతకి ఉండేటటువంటి ప్రవృత్తి మాలో కూడా అలానే ఉండేది. దేని గురించైనా ఒక రీజనింగ్ కావాలి, ఆ రీజనింగ్ ఉంటేనే దాన్ని మనం అంగీకరించాలి, లేకపోతే అంగీకరించకూడదు అనేటటువంటి ఒక భావన ధోరణి ఉంటూ ఉండేది. 1975వ సంవత్సరంలో కొన్ని కారణాల చేత మేము మా పెద్దజీయర్ స్వామి వారి యొక్క కార్యక్రమానికి వెళ్ళవలసి వచ్చింది. వారు ఇప్పుడు కాకినాడ నగరంలో ఉన్నారు, యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఏదో కొన్ని వస్తువులు అవసరమైతే మమ్మల్ని అక్కడికి పంపించారు, ఎవరు లేకపోవడం చేత. మాకు నిజానికి అట్లాంటి వాటిల్లో పెద్దగా ప్రవేశం ఉండేది కాదు. అలాంటి వాటి వైపు కూడా మేము ఎప్పుడు వెళ్ళేవాళ్ళం కావు. కానీ అప్పుడు అవసరాన్ని బట్టి మమ్మల్ని పంపించడం చేత మేము వాటి పక్కకి వెళ్ళవలసి వచ్చింది. పెద్దస్వామి వారి యొక్క దృష్టి మా మీద 75వ సంవత్సరపు భోగి నాడు తెల్లవారుజామున
4:30-5 గంటల మధ్య వారి యొక్క చూపు మా మీద పడింది. అది సాత్విక సమయం అంటారు దాన్ని. దినం మంచి దినం, సమయం చాలా సాత్వికమైనటువంటి సమయం. మహానుభావులైనటువంటి ఆచార్యుల యొక్క చూపు మా మీద పడ్డ వేళ విశేషం అయి ఉంటుంది. ఆ మర్నాడు వారు రాజమహేంద్రికి రావడం జరిగింది. రాజమండ్రిలో వారు ఉదయపు తీర్థగోష్ఠి జరిగే సందర్భంలో మాకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని అడిగారు. మేము అప్పటికి దాన్ని నేర్చుకుని ఉన్నాం. షార్ట్ హ్యాండ్, టైపు 2 నేర్చుకుని ఉన్నాం అన్నమాట. సరే, వారికి పెద్ద బస్సు ఉంది. బస్సులో వాడు యాత్రలు చేస్తుంటారు. మాకు తిరగడం అంటే చిన్నప్పటి నుంచి సరదా. మాకు దేవుడు, పూజలు, ఆరాధనలు ఇలాంటి వాటితోటి మాకేమీ పెద్ద పరిచయం లేకపోయినా సరే, పెద్ద బస్సు ఉంది, తిరుగుతుంటారు ఎప్పుడూను. కనుక మనకి వీరితో పాటు ఉన్నట్టయితే మనం కూడా హాయిగా అన్నీ తిరగచ్చు, చూడొచ్చు అనే కోరికతోటి వారు అడిగినటువంటి ఆ స్టెనోగ్రఫీ మాకు వచ్చును, మీరు కావాలంటే నేను ఆ బాధ్యతను తీసుకుంటాను అని వారిని అడగడం జరిగింది. ఆ సందర్భంలో వారు కొంచెం ఆలోచించి, అయితే మీ అమ్మగారి పర్మిషన్ తీసుకుని రావాలి అని చెప్పారు. అమ్మగారిని అడిగాం మేము. కాసేపు ఆవిడ కూడా ఆలోచించి, సరే మంచిదే వెడితే, ఎందుకంటే మా ఆలోచన ధోరణి ఆవిడ కూడా తెలుసును కనుక కాస్త ఇలాంటి వారికి వెనకాతలు ఉంటే కాస్త బాగుపడతాడు అని అనిపించి ఉంటుంది వారికి. సో మమ్మల్ని వెళ్ళడానికి వారు అంగీకరించారు. 75 సంక్రాంతి నాడు స్వామివారితో కలిసి మేము బయలుదేరాం. వారు సుమారుగా 2.5 సంవత్సరాల కాలం వారితో పాటు మమ్మల్ని ఉండనిచ్చి, బహుశా అది మాకు ఒక మానసికమైనటువంటి సంస్కారాన్ని ఇవ్వడానికి అయి ఉంటుంది. అది అయిన తర్వాత మా గోపాలాచార్య స్వామి వారిని వారి దగ్గరికి చదువుకోవడానికి పంపించారు ఆశ్రమానికి. మాకు అప్పుడే ఈ వేదాంతపరమైనటువంటి అక్షరాభ్యాసం జరిగింది అక్కడ. ఆ తర్వాత 1980 ఫిబ్రవరిలో తిరుమల కొండ మీద వారు ఒక 1000 కుండాలతో ఒక యాగం జరపాలి అని సంకల్పం చేశారు. పూర్వపు రంగం అంతా దానికి సిద్ధపరిచారు. మన పివిఆర్కే గారు అప్పుడు అక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉంటుండేవారు. 79 డిసెంబర్ 31వ తారీఖు నాడు పెద్ద స్వామివారు ఆరోగ్య కారణాల చేత వారు సిద్ధి పొందారు. అయితే అప్పటికే వారు మమ్మల్ని గోపాలాచార్య స్వామి దగ్గరికి పంపించి కొంత మాకు ఈ పరమైనటువంటి చదువు అది చెప్పి ఉండడం చేత, వారి యొక్క అనుగ్రహ విశేషం చేత, ఆచార్యుల యొక్క దయ అనేది ఎందుకు పనికిరానటువంటి ఒక ఇనప మొక్కని కూడా విలువైనటువంటి వస్తువుగా మార్చగలుగుతుంది అనడానికి మేమే మొదటి ఉదాహరణ అన్నమాట. వారి చూపు వల్ల మాలో మార్పు కలిగింది, కొంత సంస్కారం కూడా అబ్బింది. గోపాలాచార్య స్వామి వారు మాకు కావలసినటువంటి పూర్వరంగపు చదువుని అప్పటికే ఆరంభం చేసి చాలా వరకు చెప్పారు. యజ్ఞం జరపడానికి ఎవరో ఒకళ్ళు అక్కడ ఒక వ్యక్తి అక్కడ అవసరం. ఆ సమయంలో స్వామివారు ఇతను అలాంటి దానికి ఉపయోగపడతాడు అని వారు అంతకుముందే ఎక్కడో రాసి పెట్టారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పుడు తిరుమల కొండ మీద ఉండేటటువంటి చిన్నజీయం గారుగా ఉండేవారు గోవిందరామానుజీయర్ స్వామి వారిని, మంచి వ్యక్తి చాలా. సో వారు నరిగేటిపాలెం మన పెద్ద స్వామివారి యొక్క బృందావనం ఏర్పాటు చేసిన స్థానం, అక్కడికి వచ్చినప్పుడు ఇతను దానికి ఉపయోగపడతాడు అని వారు అక్కడ నిర్ణయం చేశారు. దాని తర్వాత యథాక్రమం సన్యాసాశ్రమాన్ని ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఏ రకమైనటువంటి దైవ సంబంధము లేని, ఒక ఆధ్యాత్మిక సంస్కారము లేనటువంటి, ఎక్కడో లౌకికంగా తిరుగుతూ ఉండేటువంటి ఒక వ్యక్తిని
గురు కృప అనేటటువంటిది ఒక యోగ్యత కలిగిన వస్తువుగా తీర్చిదిద్ది వారు ఎంతవరకు కార్యక్రమాన్ని నడిపిస్తూ వస్తున్నారో దాన్ని ముందుకు సాగించి ఆ బాధ్యతని తీసుకోవలసినటువంటి ఒక యోగ్యమైన వస్తువుగా తయారు చేసుకున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. చాలా టైం మాకు కేటాయించారు. అనేక కృతజ్ఞతలు. ఓపికగా విన్నందుకు సంతోషం. మంగళాశాసనాలు చేస్తాను. అమృత తుల్యమైన సందేశం చెప్తుంటే, సమాచారం మీరు తెలియజేస్తుంటే వినడానికి ఏం కష్టం స్వామి నాకు. చాలా సంతోషం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ స్వామి. థ్యాంక్ యూ వెరీ మచ్.